హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫిష్ కర్రీ చేశాను. ఎలా ఉందో కంప్లీట్ వీడియో చూసి కామెంట్ చేయండి. చాలా అంటే చాలా సింపుల్. ఫస్ట్ కొంచెం సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, ఫిష్ మసాలా పౌడర్ తీసుకోవాలి. ఒక చిన్న టీ స్పూన్ అంతా లెమన్ తీసుకొని, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఆయిల్ తీసుకోవాలి. అంత బాగా మిక్స్ చేసుకొని, బాగా మిక్స్ అయిన తర్వాత ఫిష్ ముక్కలు వాష్ చేసి పెట్టుకొని ఉంటాం కదా, అవి కూడా ఇలా మసాలాలో కొంచెం బాగా పట్టేలాగా కలుపుకొని అన్నీ ఉంచుకోవాలి. ఇది చాలా తొందరగా అంటే చాలా తొందరగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఎక్కువ ఆయిల్ కూడా ఏం అవసరం లేదు. ఒక స్పూన్ ఆయిల్తో, ఒక స్పూన్ అంటే ఒక టేబుల్ స్పూన్ అనమాట, అంత ఆయిల్తోనే సరిపోతుంది. ఆయిల్ బాగా వేడైన తర్వాత నేను ఇక్కడైతే ఆవాల నూనె తీసుకున్నాను. ఆవాల నూనె వల్ల ఫిష్ ఆయిల్ పట్టుకోదు, ఫిష్ ముక్కలు అనేటివి ఆయిల్ ఉండదు, చాలా టేస్టీగా వస్తుంది. ఆయిల్ బాగా వేడైన తర్వాతనే ఫిష్ ఫ్రై చేసుకోవాలి, లేదంటే చేదు స్మెల్ వస్తుంది. ఇలా రెండు వైపులా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఫుడ్ కలర్ వాడలేదు, ఫిష్ మసాలా పౌడరే వాడాను. ఫిష్ పీసెస్ చాలా బ్రైట్గా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, నేనైతే ఫుడ్ కలర్ ఏం వాడలేదు. నేను వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు పవర్ లేదనమాట, మధ్యలో పవర్ వచ్చింది, దానివల్ల లైటింగ్కి ఇలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి అంతే. ఇలా 5 to 10 minutes కుక్ చేసుకునేటప్పుడు లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుంటే పీస్ మొత్తం కుక్ అవుతుంది, మధ్యలో పచ్చిగా లేకుండా. తర్వాత మిగిలిన ఆయిల్లోనే నేను 2-3 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. దాంతోపాటు కరివేపాకు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇదంతా ఆప్షనల్ అనమాట, అవసరమైతేనే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను కరివేపాకు, స్పైసీనెస్ కోసం మిర్చి ఫ్రై చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్నారెడ్డి వ్లాగ్స్.